మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు. మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు. ముందర పో. జై జవాన్ జై జవాన్ జై జవాన్ భారత్ మాతా కి భారత్ మాతా కి భారత్ మాతా కి జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ వందే మాతరం వందే మాతరం भारत माता की भारत माता की बोलो भारत मातरम 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 भारत माता को जय भारत माता को जय भारत माता को जय నశించాలి 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 बोलो भारत माता की जय बोलो भारत माता की जय भारत माता की जय भारत माता की जय भारत माता की जय తెలంగాణ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి భారతదేశ ఇంటి బిడ్డలకి ప్రతి ఒక్క సోదరికి సోదరిమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ రావడము ఇంతమంది అశేష జనము ఇక్కడ పాల్గొనడము అనే కారణాలు ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ ఘన విజయం సాధించడంతో ప్రతి ఒక్కరూ దేశవ్యాప్తంగా ఈ ర్యాలీని అతి ఘనంగా జరుపుకోవడం మనం చూస్తూనే ఉన్నాము. దీనికి వెనక కారణాలు చిన్నపిల్లల నుంచి కూడా అందరికీ కూడా తెలుసు. ఇక్కడ వచ్చినటువంటి అశేష జనంలో భాషా భేదం లేదు, వయసుతో తారతమ్యం లేదు, మతము లేదు, కులము లేదు, ఏది కూడా సంబంధం లేకుండా ఇక్కడ పాల్గొనడం జరిగింది. కాబట్టి మనం ఎంత ఐకమత్యంగా ఉన్నామో ప్రతీకగా అందరికీ నిలిచాం. మేము ఈరోజు మన భారతదేశం యొక్క ప్రత్యేకత యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఈరోజు ఇది కనిపిస్తోంది ప్రతి ఒక్కరిలోన. ఎందుకంటే ఏప్రిల్ 22వ తారీఖున జరిగినటువంటి దుస్సంఘటన ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది. ఈ రోజుకి కూడా మన భారతదేశ పౌరులందరికీ కూడా అది తలుచుకుంటే రక్తం ఉడుకుతుంది. మన భారతీయ మహిళలకి అన్యాయంగా వారి కుటుంబ సభ్యుల ముందరే, వారి భర్తలని, కన్నబిడ్డల ముందరే వారి తండ్రులని చంపడం జరిగింది. అతి కిరాతకంగా ఉగ్రవాదులు దయాదాక్షిణ్యము, ఎటువంటి కరుణ, కనీస మానవత్వం విలువలు లేకుండా వాళ్ళని వేటాడి చంపడం జరిగింది. దానికి ప్రతిచర్యగానే ఈరోజు మన ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో మన వీర సైనికులు ఈరోజు అతి ధైర్య సాహసాలు చూపించి వారిని మట్టి గర్పించడం చేశారు. ఆ మట్టి గర్పించడంలో కూడా మన విలువలని మరవలేదు. అదే మన భారతదేశ ప్రత్యేకత. ఎక్కడ కూడా అమాయక ప్రజల్ని బనికొనకన్నా కేవలం ఉగ్రవాద యొక్క స్థావరాలను మాత్రమే, ఉగ్రవాదులను మాత్రమే మట్టి గర్పించడం జరిగింది. అదే మన భారతదేశం యొక్క ధర్మం వైపు ఎప్పుడు నిలబడడం చేతే ప్రతి ఒక్క దేశము, ఇతర దేశాలన్నీ కూడా మనకు సపోర్టుగా నిలవడం జరిగింది. ఈరోజు దీనికి కారణమైనటువంటి వీర సైనికులు కానివ్వండి, ఈ ఆపరేషన్లో చనిపోయినటువంటి అమరవీరులు కానీ మనం సెల్యూట్ చేయడం అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా వాళ్ళ కుటుంబాలకి మన సాయం చేయడం కూడా అది మన ధర్మం అని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు హనుమాన్ జయంతి. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలుసు మన యొక్క భగవంతునికి, హనుమాన్కి సింధూరము చాలా ముఖ్యమైన రోజు. ఆయన చాలా ప్రీతిపరమైనది.
అటువంటి సింధూరాన్ని మన భారతీయ ఆడపడుచులకి 22వ తేదీ తుడిచివేయడం జరిగింది. అందుకే ఆ భగవంతుడే దీనికి విజయాన్ని మనకు ఖచ్చితంగా సపోర్ట్ చేసి మనకు విజయాన్ని చేకూర్చడం కూడా జరిగింది. అంతేకాదు ఏ ఒక్క దేశం కూడా తిరిగి మళ్ళీ మన భారతదేశం వైపు కన్నెత్తి చూడకన్నా చేయడం జరిగింది. ఈ యొక్క ఆపరేషన్లో ఒక మహిళలకు పురుషులతో పాటు 2 మహిళలు కూడా కీలక పాత్ర వహించడం మనకు అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇది ప్రతి ఒక్క మహిళకి స్ఫూర్తిదాయకము. ముఖ్యంగా యువతులకు అందరికీ కూడా ఇది స్ఫూర్తిదాయకంగా తీసుకొని వారి యొక్క ధైర్య సాహసాలను ప్రశంసించవలసిన సమయము. అలాగే వారి యొక్క సహాయాన్ని మరవకుండా ఈరోజు మనం వారికి దేశభక్తిని చాటుకోవడం మన యొక్క విధి అన్నమాట. ఈరోజు రెపరెపలాడుతున్న ఈ జెండా మరింత పైకి ఎగరేసి మన భారతదేశం యొక్క ఐకమత్యాన్ని, అలాగే మన భారతదేశం యొక్క ఐడెంటిటీని, మన భారతదేశం యొక్క ధైర్య సాహసాల్ని, మన వీర సైనికుల యొక్క ధైర్య సాహసాలకి ప్రతీకగా అందరికీ కూడా ప్రతి ఒక్కరూ చూసేట్లుగా పైకెత్తి ఎగరవేసి అందరూ కూడా రెపరెపలాడించాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. పహల్గాం దాడిలో మన భారత పౌరులైనటువంటి వారు విహారయాత్రకు వెళ్ళినప్పుడు కొందరు ఉగ్రమూకలు వచ్చి మన భారతీయులైనటువంటి మగవారి వాళ్ళని చాలామందిని టార్గెట్ చేసి వాళ్ళని చంపడం జరిగింది. దానికి ప్రతీకారంగా మన మోడీ గారు సింధూర్ అనే ఒక నామకరణం చేసి తద్వారా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రమూకలను, అక్కడ ఉన్నటువంటి భారత్ వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మభ్యపెట్టి మన భారతదేశానికి గౌరవం తెచ్చిపెట్టారు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా భారతదేశానికి విరోధంగా ఏదైనా చేయాలి తలచితే వాళ్ళ గుండెల్లో భయం వచ్చేలా ప్రధాని మోడీ గారు మన సైన్యం ద్వారా తిప్పికొట్టడం జరిగింది. ఇక్కడ ఈ ప్రోగ్రాంకి ఏర్పాట్లు చేసినటువంటి వాళ్ళకి, అదేవిధంగా ఇక్కడ పాల్గొన్నటువంటి వీర సైనికులకి, ఇక్కడ పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ అధికారులు ఒకటిగా చేరి ఇక్కడ ఇచ్చేసి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై హింద్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా
ఎవరైతే ఉగ్రముఖలు మనకు పహల్గాం దాడిలో వాళ్ళైతే దాడిలో ఎవరైతే మరణించిన కుటుంబాలకు మద్దతుగా మన దేశ ప్రధానమంత్రి సింధూర ఆపరేషన్ పేరుతో మనకు ఆ ఉగ్రదాడులు ఎక్కడైతే నివాసాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. అలాంటి సమయంలో కొంతమంది సైనికులు కూడా మన భారతదేశం తరఫున కూడా కొంతమంది కోల్పోవడం జరిగింది. వారందరికీ మద్దతుగా ధైర్యాన్ని ఇచ్చే విధంగా మన పలమనేరు పట్టణంలో ఇంతమంది అంటే పార్టీలకు అతీతంగా అధికారులు కావచ్చు, డ్వాక్రా మహిళలు కావచ్చు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొని అన్ని రకాల స్వచ్ఛంద సంస్థలు ముఖ్యంగా పలమనేరు పరిరక్షణ సమితి ఏర్పాటు చేసినందుకు మరి ర్యాలీని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తులో మన భారతదేశానికి పైన ఎవరైనా కన్నెత్తి చూడకుండా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మరిన్ని చేసి మన భారతదేశం అంతా ఒకటే, భారతదేశంలో కుల మతాలు అనేవి ఏం లేవు, అందరూ భిన్నత్వంలో ఒకరు కూడా ఒక ఏకదాటిపై నిలబడి సైనికులకు అండగా ఉండి దాడులు జరిగినా కానీ ఎటువంటి కష్టాలు వచ్చినా మనమందరం ఉద్యమాలందరూ కూడా సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై జవాన్. ఈరోజు మన అందమైన కాశ్మీర్లో పహల్గాం అనే ఒక టూరిస్ట్ ప్రదేశంలో ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో మన భారతీయులంతా కూడా అక్కడ ఒక విహారయాత్రకు వెళితే అక్కడ ఈ కరుడు కట్టిన ఉగ్రవాదులు మన ఆడబిడ్డలు సింధూరం తొడిపేసినారు. ఆ రోజు అంతేకాకుండా వాళ్ళు ఒక మహిళ అడుక్కుంటే ఏమయ్యా ఈ విధంగా మా భర్తల్ని మా తండ్రులను చంపేస్తున్నారంటే పోయి మీ మోడీ గారికి చెప్పుకోండి అని చెప్పినారు. అందులో భాగంగానే మన భారత ప్రధాని అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకుండా జీవన స్రవంతికి ఎక్కడ నష్టం కలిగించకుండా ఎవరైతే
ఉగ్రవాదులు పెంచి పోషిస్తున్నారో వాళ్ళ స్థావరాల పైన మన సింధూరం తుడిచేయిందే ఒకే ఒక పేరుతో ఆపరేషన్ సింధూర్ మన వీర సైనికులు బ్రహ్మాండంగా విజయం సాధించినారు. అందులో భాగంగానే ఈరోజు ప్రధానమంత్రి పిలుపు మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశానుసారం పలంనేరులో మన గౌరవ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు ఈరోజు బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయినారు. ఆయన ఆదేశానుసారం ఈరోజు హెడ్ క్వార్టర్ అయినటువంటి పలంనేరులో తిరంగా ర్యాలీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా పాల్గొన్న ప్రతి ఒక్క అధికారులకి, భారత పౌరులకి, ప్రతి ఒక్కరికి, మీడియాకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఇదంతా మన భారతదేశం ఒక లౌకిక రాజ్యము. కలిసి కట్టుగా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ దేశభక్తి చాటుకునే రోజు ఈరోజు. అందులో భాగంగానే ఇంత బ్రహ్మాండంగా ర్యాలీ జరిగింది. అందువల్ల ఎటువంటి ప్రతి ఏమీ కూడా పాకిస్తాన్ కాదు, ఏ దేశమైనా మన గట్టి కూడా పీకలేరని ఈ సభాముఖంగా తెలియజేస్తుంటున్నాను. మీకంతా ఉగ్రవాదుల హెచ్చరిక, భారతదేశం జోలికి వస్తే ప్రతి ఒక్క పిల్లవాడు సైనికుడు అవుతాడు, వీర సైనికుడు అవుతాడు తెలియజేస్తూ మేమంతా కూడా ఆ అమరులైనటువంటి కుటుంబాలకు కావచ్చు, వీర సైనికులు కావచ్చు, మేము సంఘీభంగా తెలియజేస్తూ ఆపరేషన్ చూద్దాం మద్దతుగా ఈ ర్యాలీ యాత్ర జరుగుతుంది. జై హింద్, జై భారత్. వెనక్కి రానా భారత వీర సైనికులు నిర్వహించిన ఆపరేషన్ సింధూర్లో ఏ విధంగా టెర్రరిస్టులు మనం తుదముట్టించాము భారతీయులందరూ గర్వంగా ఈరోజు చెప్పుకుంటున్నారు. ఆ వీర సైనికులకు మద్దతుగా పలమనేరు పట్టణంలో ఈరోజు వివిధ సంఘాల వాళ్ళందరూ కలిసి ప్రజలందరూ ఏకమై ఈరోజు ఆ సైనికులకు మద్దతుగా తిరంగా ర్యాలీని చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా పట్టణంలోని ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనం చూస్తున్నాం గత 75 సంవత్సరాలుగా భారతదేశం టెర్రరిజంతో ఏ విధంగా ఇబ్బంది పడుతున్నదో. మొన్నటికి మొన్న పహల్గామ్లో అమాయకులైన టూరిస్టుల్ని హతమార్చారు. చాలా దారుణంగా వారు ఏ విధంగా బిహేవ్ చేశారో మనం అందరూ, ప్రజలందరూ, ప్రపంచం అంతా చూశారు. ఈ సందర్భంలో టెర్రరిస్టులకు బుద్ధి చెప్పాలని 140 కోట్ల మంది ప్రజలు ముక్త కంఠంతో డిమాండ్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా దేశంలోని అన్ని రాజకీయ పార్టీల్ని, అన్ని సంఘాలని మీటింగ్ పెట్టి వారందరి అభిప్రాయం మేరకు ఆపరేషన్ సింధూర్ పేరిట ఏదైతే పాకిస్తాన్లో ఉగ్ర శిబిరాలు ఉన్నాయో వాటిని ధ్వంసం చేయడం జరిగింది. కానీ బుద్ధి తెచ్చుకొని పాకిస్తాను ఉగ్రవాదులకు మద్దతుగా భారతదేశం మీద దాడి చేయడానికి ప్రయత్నించిన సందర్భంలో మన భారత వీర సైనికులు పాకిస్తాన్లోని ఎయిర్ బేసుల్ని అటాక్ చేయడం జరిగింది. పాకిస్తాన్కి బుద్ధి చెప్పడం జరిగింది. 3 రోజుల్లోనే మన సైనికుల సత్తా ముందు పాకిస్తాన్ మోకరిల్లడం 140 కోట్ల మంది భారతీయులుగా మనమందరూ గర్వించదగిన విషయం.
ఏదైతే ఉగ్రవాదుల మీద పోరాడుతున్నారో ఈ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్నారో ఆ వీర సైనికులకు 140 కోట్ల మంది భారతీయులు మేమందరూ అండగా ఉండామని చెప్పడానికి ఈ కార్యక్రమం ఈరోజు నిర్వహిస్తున్నాం. దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరూ భాగస్వాములు అవుతున్నారు. ఇదే స్ఫూర్తితో దేశ ప్రజలందరూ టెర్రరిజాన్ని కావచ్చు, అదేవిధంగా సంఘ విద్రోహ శక్తుల మీద ఇదే స్ఫూర్తితో మన సైనిక దళాలకు, భద్రతా దళాలకు మద్దతు తెలపాలని యువత కూడా ముందుకొచ్చి స్ఫూర్తి పొందాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు దేశవ్యాప్తంగా 140 కోట్ల మంది రాజకీయ పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా మన భారతదేశం సైనికులు పోరాడుతున్నారు. వాళ్ళందరికీ కూడా 140 మంది ఏకసారిగా మద్దతు ఇస్తున్నారంటే ఇది మన భారతీయులందరూ ఎంతో గర్వపడాల్సిన విషయం అనేసి కూడా తెలుపుకుంటూ, చరిత్ర దీంట్లో పాకిస్తాన్ అనే పేరే లేకుండా భూస్థాపితం చేసేంత వరకు కూడా ఈ పోరాటం నిలపమనేసి కూడా నేను సగౌరవంగా తెలుపుకుంటూ, ఎక్కడైతే పాకిస్తాన్ సరిహద్దుల్లో అందరూ ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళందరికీ కూడా మేము ఎప్పుడు మద్దతుగా ఉంటాం. అదేవిధంగా వాళ్ళ కుటుంబాలు వీర జవాన్లు అయితేనేమి, అక్కడ బిఎస్ఎఫ్ అయితేనేమి, ఆర్మీ అయితేనేమి, ఎయిర్ ఫోర్స్ అయితేనేమి, నేవీ అయితేనేమి, ఎవరికైనా సరే వాళ్ళందరూ కూడా నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో, సిరి సంపదలతో, పేరు ప్రఖ్యాతులతో, అష్టైశ్వర్యాలతో వాళ్ళు జీవితకాలం భారతదేశానికి, భారత మాతకి పోరాటం చేస్తూ వాళ్ళందరికీ ఎంతో గొప్ప జీవితం ఇవ్వాలనేసి కూడా నేను ఆ దేవదేవుడి శ్రీ ప్రసన్న స్వామి వెంకటేశ్వర స్వామికి వేడుకుంటూ, ప్రార్థిస్తూ, అర్థిస్తూ సదా మీ సేవలో డాక్టర్ ఆకుల గగన్ సార్. ఇది భారతదేశంలో పాకిస్తాన్ని నాశనం చేయడానికి అందరూ కంకణ కట్టుకుని కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్ మాతాకి జై. పలమనేరు ప్రజలందరికీ మా పలమనేరు పీపీఎస్ తరఫున అందరికీ అభివందనాలు. ఈ దినం మనం ఈ ర్యాలీ నిర్వహించడానికి ప్రజల యొక్క అనుగ్రహం, రాజకీయాల యొక్క అనుగ్రహం, ఇతర అందరూ పౌరులు, ఎక్స్-ఆర్మీ, మిలిటరీ అందరూ ఎక్సెట్రా అందరూ ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఈ యొక్క ర్యాలీలో పార్టిసిపేట్ దిగ్విజయం చేసేదానికి కూడా మా పీపీఎస్ తరఫున అందరికీ అభివందనాలు. ముఖ్యంగా మన పలమనేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ఒక నియోజకవర్గంలో సింగూరు దిగ్విజయం ర్యాలీ గురించి నిర్వర్తించాలని కోరుకుంటున్నామని చెప్పిన దానికి కోరడమైంది. దాని మీద అందరినీ, అన్ని పార్టీలను, అందరి ప్రజలను ఏకతాటి మీదుగా పీపీఎస్ ఆధ్వర్యంలో తీసుకొచ్చి అందరి ఈ ప్రోగ్రాం దిగ్విజయం చేసిన దానికి మా యొక్క పలమనేరు ప్రజల తరపున, పీపీఎస్ తరపున అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దానికి మన రాజకీయ నాయకులు, మా యొక్క పీపీఎస్ సభ్యులు అందరూ కూడా మాట్లాడారు. దానికి మనం వ్యతిరేకంగా, వాళ్ళ యొక్క చర్యలకు వ్యతిరేకంగా మన యొక్క ప్రజల యొక్క ఐక్యతను చాటించేదానికి ఈ ఎగ్జాంపుల్గా ఈ యొక్క ర్యాలీని తీసుకోవాల్సిందిగా ప్రజలందరికీ కోరుకుంటూ, రాజకీయ పార్టీలు, అన్ని సంఘాలు, అన్ని కులాలు, అన్ని మతాలు కలిసి కట్టుగా దేశ ప్రజల ఐక్యత ఈ విధంగా ఉంటుందని పలమనేరు ప్రజలు నిరూపించాలి. పలమనేరు ప్రజలకు జిందాబాద్. అదేవిధంగా దేశ ఐక్యత అంటే ఏమైనది పలమనేరు ప్రజలు నిరూపించారు. ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న వీర సైనికులకు అందరికీ అండగా పలమనేరు ప్రజలు, దేశ ప్రజలు ఉంటారని, ఎల్లప్పుడూ సైనికులకు వెనకాల మేము ఉంటారని, దేశ ప్రజలు అందరూ ఐక్యంగా ఉంటారని ఆశిస్తూ జై హింద్.